నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లో జరుగుతుంది సంత. 7 కిలోమీటర్ల దూరంలో బజ్వేల్ రోడ్లో జరుగుతుంది సంత వచ్చేసి. లోపల రేట్లు ఏ విధంగా ఆయన పూర్తి వివరాలని మనం తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి అన్ని అన్లోడ్ చేస్తున్నారు లోపలికి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కాబట్టి బయటనే తీసుకొని పోతున్నారు. పెద్ద అయితే పొటేన్లన్నీ ఉంచుతున్నారు. చూద్దాంగా లోపల పెద్ద పెద్ద పొట్టేళ్ళు అన్నీ ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటాయి, మేకపోతులు ఉంటాయి. కొనేట్టున్నాడు అన్న, అడుగుదాం ఎంత కొన్నాడు, ఎంత కొనా అన్నా, ఎంత కొన్నావునా, ఎంత కొనే? 60,000 రెండు కలిసి 60,000 కొనేయండి. పెద్ద పోతులు అయితే గిన ఎంత వచ్చాయి మాంసం? 50 కేజీలు ఒక్కొక్కటి 50 కేజీలు వచ్చాయంట మాంసం. ఇది మైదుకూరు సంత, ఇది ప్రతి శనివారం కూడా జరుగుతాయండి. ఇప్పుడే కొనుక్కున్నాడు అన్న, సంతలోంచి బయటకు వచ్చినాడు. వీడియో తీసి ఆటో కోసం ఉన్నాడు. సంత పెద్ద పొట్టేళ్ళు, మేకలు, మేకపోతులు అన్నీ ఉంటాయి. చూద్దాం, రేట్లు అడుగుదాం ఏ విధంగా చెప్తారనేది. ఈ పక్క ఉన్నాయి, అడుగుదాం. పెద్ద పొట్టేళ్ళు కట్ట ఉన్నాయి. ఎంత రేటు అవయా? ఎంత అయిపోయావు రేటు? రేట్ ఎట్ అయిపోయినావు? రేట్ ఎట్ అయిపోయానా? జత 32 ఉన్నాయా? జత 32,000 చెప్తానంట. ఎన్నిన్నాయినా? ఎన్నిన్నాయి? 40? 40 పొట్టేళ్ళు ఉన్నాయంట అన్నీ కలిసి. జత 30,000 చెప్తాడు. 31, 30 అట్లా సైజులు బట్టి చెప్తాడంట. ఎంత ఉంటాయి మాంసం? ఒక్కొక్కటి మాంసం ఎంత వచ్చాయన? 25 నుంచి 30 వరకు ఉన్నాయంట. ఈ పక్క కట్ట ఉన్నాయండి, మిక్స్డ్. కొన్ని ఎర్రవి, కొన్ని తెల్లవి ఉన్నాయి. ఎంత అయిపోయావునా? ఎంత అయిపోయావంట? 22,000 జత చెప్తాడు. మీడియం సైజు పిల్లలు, తెల్లవి, బాగా ప్యూర్ తెల్లగా ఉన్నాయి కొన్ని. ఈ పక్క అడుగుదాం. పెద్ద కట్ట ఉన్నాయి. నెల్లూరు చుడిపి పెద్ద పొట్టేళ్ళు ఎన్ని? ఎంత అయిపోయానా? 26,000. ఎన్ని ఉన్నాయినా? ఎన్ని ఉన్నాయి? 18 పొట్టేళ్ళు, 26,000 చెప్తాడు. ఫిక్స్ రేట్ తగ్గించుకుంటారు. చెప్పే రేటు ఉంటుంది, కొనే రేటు ఉంటుంది సంతలో. ఇది మైదుకూరు సంత, ప్రతి శనివారం కూడా జరుగుతాయని. ఈ పక్క ఉన్నాయి. ఎంత అయిపోయానా? 42,000 పెద్ద పొట్టేళ్ళు. జత 42,000 చెప్పాడు. ఫిక్స్ రేట్ తగ్గించుకుంటాడు. ఎంత వచ్చేది మాంసం? 30 కిలోలు వస్తాయంట. 52 కేజీలు తింట పానంతో. ఈ పక్క ఉన్నాయండి పెద్ద కట్ట, అడుగుదాం. ఎర్ర పొట్టేళ్ళన్నీ ఎంతేనా? 28,000 జత 28,000 చెప్పినాడు. ఫిక్స్ రేట్ తగ్గించుకుంటారు అన్నవే. ఇక్కడ పెద్ద పోట్లు ఏంటండి, ఇది అడుగుదాం. ఎంత చెప్తున్నాడు? ఎంత చెప్పానా? 21,000 చెప్పినాడు. ఇది పెద్ద పోట్లు. ఎంత వచ్చాది మాంసం? ఎంత వస్తుంది? 24-25 కిలోలు మాంసం వస్తాయంట. ఇద్దరు అయితే పొట్లు. ఈ పక్క ఉండదు పెద్ద కట్ట. ఇవి కూడా పెద్ద కట్ట, దండిగా ఉన్నాయి. ఇదేపోయారన్నా? ఇదేపోయారు. రేటు చెప్పే వాళ్ళు లేరంట. ఇది ఆ పిల్లోడు ఉన్నాడు కానీ ఎవరు లేరంట. పొట్టేళ్ళు కావాలన్నా కూడా, మేకపోతులు కావాలన్నా కటా వేస్తారు. అడుగుదాం ఎంత చెప్తున్నారో, కటా రేటు ఎట్లున్నాయో. ఎంత చెప్పానా? అవునా? ఎంత చెప్పా? పోతుంది 2 ఎంత? 40.
రెండు కలిసి 40,000 చెప్పినాడు. బాగున్నాయి పోతులు రెండు కూడా. కాటా రేట్ ఎంత అడుగుదాం ఈరోజు. ఎంతైనా ఈరోజు మేకపోతులు 400. పొట్టేళ్ళునా పెద్ద పొట్టేళ్ళు 370 380 అట్లా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బేరంలో వాళ్ళు ఇద్దరు కన్నా సరేలే. 400 కేజీ 400 అంటాయి మేకపోతులు అయితే. పొట్టేళ్ళు అయితే 370 380 నడుస్తుంది. పొట్టేళ్ళు వచ్చేసి 19,000తో బేరం అయిపోయినాయి. ఇప్పుడే 200 కా డిఫరెన్స్. వాళ్ళు 18,800 అంటున్నారు, ఇప్పుడు 19,000 అడుగుతున్నారు. కానీ ఒక 100 అటు ఇటు బేరం తెగుతుంది. ఇది ఒక్కోటి పెద్ద ఇదే పోదు. ఒక్కోటి 18,000 చెప్పినాడు. పోటీలు ఉన్నాయండి, అడుగుదాం ఎంత చెప్తా ధర. ఎందుకు భారీ సైజ్ ఇది. ఎంత చెప్పావనా? ఎంత చెప్పావా? 2 50,000. రెండు కలిసి 50,000 చెప్పినాడు. ఇవి బాగున్నాయి అయితే పెద్దవి రెండు. ఎంత వచ్చాయి మాంసం? మాంసం ఎంత పడతాయి? 30 పైన కోటి 30,000 పైన వచ్చాయంట మాంసం. పొట్టేళ్ళు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తాను ధర. సబ్స్క్రైబరు నరసింహడేనా కడప నుంచి ఇచ్చాడు. ఎంత చెప్తామన్నా? ఎంత చెప్పానా? జత 30,000. జత 30,000 చెప్తున్నారు. లైవ్ వెయిట్ 370 అమ్ముతారు కదా. చెట్ట నష్టం అంటావా లాభం అంటావా? లైవ్ వెయిట్ అమ్ముతే నట్టమేనా? 370 లైవ్ వెయిట్ అమ్ముతే నట్టం. ఎంత అమ్మితే లాభం అవుతా? 450. 450 అమ్మితే లాభం అవుతుంది. 370 అయితే నట్టమే. పెద్ద పొట్టేళ్ళు అంటే 370 అంటే నష్టం వస్తుంది. మేకపోతులు అయితే 400 ఉన్నాయి. 420 400 నడుస్తుంది. 400 ఉన్నాయి. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమ్ముతారు. పెద్ద పొట్టేళ్ళు అయితే ఉగాది టైంలో మంచి ఊపు మీద ఈ టైంలో ఎత్తిపోయింది. ఇప్పుడు మామూలుగా అయితే ఉగాదికి ఎక్కువ ఉండాలి. ఈ టైంలోనే పెద్ద పొట్టేళ్ళకి గిరాకీ ఉండాల్సింది. ఇప్పుడే రేటు తగ్గిపోయాయి.